ఈరోజు టాపిక్ మీ అందరికీ వింతగానూ కొత్త రకం ట్రెండ్ సృష్టిద్దాం మనం కూడా. ఇప్పటిదాకా బిగ్ బాస్ హౌస్కి సెలబ్రిటీలు కామన్ మ్యాన్లు వెళ్తున్నారు. ఇప్పుడు నేను ఒక వీడియో చూసి వస్తున్నాను. ఒక ఎస్ఐ గారు, సార్ నాగార్జున గారు, నా పేరు నాగార్జున అని చెప్పి నేను ఎంత బాగా ఇచ్చేస్తాను అని చెప్పి ఆయన ఒక వీడియో రిలీజ్ చేసినాక నాకు ఒక ధైర్యం వచ్చేసింది. ఓహో, ఇదేదో బాగుంది. ఎస్ఐలు పోలీసులు అలా వెళ్ళినప్పుడు దొంగల్ని పంపిస్తే ఇంకా బాగుంటుంది కదా. దాని తర్వాత ఇంకా చెప్పేది ఏంటి అంటే, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ దాన్ని ఏమంటారు, పెద్దమ్మలు, పిన్నిలు, పిన్ని పిల్లలు, దాయాదులు, ఆస్తుల కోసం కొట్టుకునే వాళ్ళు ఉంటారు కదా. అలా ఉన్న వాళ్ళని ఒక చోట చేర్చి అక్కడ కొన్ని రోజులు పడేసాం అనుకోండి, ఒక 3 నెలల పాటు 2 నెలల పాటు పడేసాం అనుకోండి, హాయిగా అక్కడే ఉండి దెబ్బలాడుకోవడమో మానేయటమో, పోట్లాడుకోవడమో మానేయటమో, రెండిట్లో ఏదో జరిగిపోతాయి. ఇప్పటిదాకా మనం బిగ్ బాస్ హౌస్లో ఏం చూసాం? మంచిగా ఉన్న లవర్స్ బయటకు వచ్చిన తర్వాత విడిపోయి ఎవరి దారిని వాళ్ళు బతకడాలు ఇవన్నీ మనం చూసాం. కానీ కుటుంబాలు కూడా, విడిపోయిన కుటుంబాలు దాంట్లో పడేస్తే ఎలా ఉంటారు అనేది ఐడియా వచ్చింది. నాగార్జున గారి దాకా వీడియో చేరేటట్టు ప్రయత్నాలు చేద్దాం. నాకు వచ్చిన ఐడియా ఏంటంటే, నాగార్జున గారు, ఫస్ట్ మా ఫాదర్ వైపు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ 14 మంది ఉంటారు. మా బాబాయ్ భార్యలు, వాళ్ళ పిల్లలు, మా అత్తయ్య మేనత్త వాళ్ళ పిల్లలు, మా తమ్ముళ్ళు. మేమెందుకు రామంటే వీళ్ళందరికీ బట్టలు, భోజనాలు కానీ ఏమైనా సదుపాయాలు అమర్చాలి అంటే బయట ఉండటానికి ఉంటుంది కాబట్టి నేను బయట ఉంటాను, వీళ్ళని పంపిస్తాను. మా ఫాదర్, మేనత్త పిల్లలు, పిన్నుల పిల్లలు వీళ్ళందరూ వచ్చేస్తారు. ఎందుకంటే వీళ్ళ ఆస్తుల కోసం ఒక్కోసారి ఒకళ్ళు వచ్చి గొడవ పడితే, ఒకటిసారి ఒకళ్ళు వచ్చి గొడవ పడుతున్నారు. ఒకడు పొలం దగ్గర ఒకటి కాగితం ఉందంటాడు, ఇంకోటి లేదంటాడు. ఒకడు కోర్టుకి వెళ్తున్నారు, ఒకడు కోర్టుకి వెళ్ళలేదు. ఒక బాబాయ్ కూతురు ఉందంటే అది అసలు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రాదో తెలియట్లేదు. దాని ఇల్లు ఎక్కడో తెలియదు, దాని మొగుడే ఉద్యోగం చేస్తాడో తెలియదు, అది ఎక్కడ ఉంటుందో తెలియదు. ఇన్ని రకాలు మనుషులు ఈ 10 సంవత్సరాల నుంచి ఒక చోట కలవట్లేదు. అందుకని ఎస్ఐ గారు ఎలాగో వెళ్తున్నారు కాబట్టి ఆయనతో పాటు మమ్మల్ని కూడా చక్కగా తీసేసుకుని మా నాన్నగారి ఫ్యామిలీని దాంట్లో పెట్టేస్తే ఎట్లాగో అసలు మీకు ఎంటర్టైన్మెంట్ అనేది అక్కర్లా. మీరేమి రాసివ్వక్కర్లా. ఇలా చేయండి వీడియోలు, ఇలా దెబ్బలాడుకోండి, ఇలా పోట్లాడుకోండి, ఈ రకంగా ఉండండి, వాళ్ళని హైప్ చేయండి, వీళ్ళని అనక్కర్లా. మార్నింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇంకంతే రభస, చెవులు చిల్లులు పడిపోయి రక్తాలు రావాల్సిందే. అలా ఎంతసేపు సెలబ్రిటీలని పెట్టి పొట్టి బట్టలు వేసుకుని, లేకపోతే కామన్ మ్యాన్ అని చెప్పి లోపలికి వచ్చి, ఇలా కాదు, ఆస్తులు తగాదాల్లో ఎలా కొట్టుకుంటారు, ఏ రకమైన డిస్కషన్లు జరుగుతూ ఉంటాయి లోపల, మళ్ళీ తర్వాత వాళ్ళు ఇవి డిస్కషన్ లేనప్పుడు ఎలా వండుకుని తింటారు, ఎలా ఉంటుంటారు అని చెప్పి వేయండి. మా ఊరి నుంచి కూడా ఇప్పుడు మా బాబాయ్ కూతురికి ఎవరైనా సపోర్ట్ చేస్తున్న పెద్ద మనుషులు కానీ, ఆవిడ దగ్గర పనిచేస్తున్న ఇలా బ్రోకరేజ్ డబ్బులు తీసుకుని ఆవిడ పొలాలు అమ్మి పెట్టి, ఆవిడ స్థలాలు అమ్మి పెట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళని కూడా ఆవిడతో పెట్టి పంపిస్తాను. బిగ్ బాస్ హౌస్లో ఒకచోటే ఉన్నారనుకోండి, చక్కగా మంచి ఎంటర్టైన్మెంట్. మా ఊర్లో తెగ చూసేస్తారు మీ వీడియోలన్నీ. అంటే మా ఊరు వాళ్ళు కూడా వెళ్తారు కదా. అది అప్పుడు ఆవిడ మెంటాలిటీ ఎలా ఉంటుంది, ఆవిడ ఏం చేస్తుంది అని ఆవిడతో పాటు 40 రోజులు 2 నెలలు ఆ బిగ్ బాస్ హౌస్లో ఎన్ని నెలలు ఉంటారో తెలియదు నాకు, దయచేసి క్షమించండి. అది వాళ్ళ నుంచి చూడటానికి ప్రయత్నం చేస్తాను. అది ఆవిడతో పాటు వాళ్ళని కూడా పంపిస్తాను, వాళ్ళని బతిమాలి. బిగ్ బాస్ హౌస్లోకి రావడం అంటే సామాన్యమైన విషయం కదా. దాని తర్వాత కోటీశ్వర్లు అయిపోతున్నారు అందరూ. అందుకని నేను బయట ఉండి వీడియోలన్నీ పెడుతూ ఉంటాను. మా ఫాదరు, మేనత్త పిల్లలు, పిన్నులు 3 వాళ్ళ పిల్లలు, మా తమ్ముళ్ళు, ఇలా అందరూ వచ్చేస్తారు దాంట్లోకి చక్కగా. మీకు 14 మంది 20 మందిని ఎక్కడ ఎత్తుకోకర్లా, మా కుటుంబ సభ్యులు చాలు. వచ్చి తాతలేంటి, ముత్తాతలేంటి, తర్వాత ఎలా పంచుకున్నారు, ఏం చేశారు, ఎలా కోర్టుకు వెళ్ళారు, ఎలా కుటుంబాన్ని చేశారు, ఏం చేసుకొచ్చారు, ఇప్పుడు ఎలా గొడవ పడుతున్నారు, ఎప్పుడు ఏ టైంలో పడాలి, ఎప్పుడు స్విమ్మింగ్ పూల్లో మీరేమి ఈత కొట్టమని చెప్పక్కర్లా, ఆటోమేటిక్గా వాళ్ళే తోసేసుకుంటుంటారు. ఎవరు కోపం వచ్చినప్పుడు వాళ్ళని ఎత్తి స్విమ్మింగ్ పూల్లో వేయటం. మీరు గేమ్స్ పెడుతుంటే అక్కడ మీరు వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వడమో మీరు ఏదో చేస్తుంటారని నా అనుమానం. మా వాళ్ళకి ఏ ట్రైనింగ్ అవ్వక్కర్లేదు, ఆల్రెడీ చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను. నా ఇన్నాళ్ళ ఎక్స్పీరియన్స్లో అన్ని గేమ్లు వాళ్ళు ఆడగలరు, ఎక్స్పీరియన్స్. దీంట్లో ఎవ్వరు ఎన్విలేట్ అవ్వరండి. అందరూ బాగా హోరీ పోట్లాట్లకు కానీ తగదలకు కానీ, నువ్వు తక్కువ అంటే నువ్వు తక్కువ, ఓటింగ్ కోసం ప్రయత్నాలు చేస్తే మీకు ఓట్లు పడకపోవడాలు అవేమి ఉండవు, చక్కగా బ్రహ్మాండం ఉంటాయి. అందులోనూ మా నాన్నగారితో పాటు వచ్చేవాళ్ళు, మా నాన్నగారితో పాటు వస్తారు ఊళ్ళో వాళ్ళు. ఆ బాబాయ్ కూతురు ఎవరైతే ఉందో ఆవిడ కోసం ఏమైనా సపోర్ట్ చేస్తాను అని చెప్పి వచ్చేవాళ్ళు ఇప్పటిదాకా బయటికి రావట్లేదు. ఈవిడే వెళ్ళి ఎవరిళ్ళలోనూ ఉండి సపోర్ట్ తీసుకుంటుంది.
ఇప్పుడు వాళ్ళని కూడా తీసుకుని బిగ్ బాస్ హౌస్లోకి వచ్చింది అనుకోండి, వాళ్ళకి డబ్బులే, ఎవరికి డబ్బులే, అందరికీ డబ్బులే చక్కగా. మళ్ళీ ఎకరాలు ఎకరాలు పొలాలు కొనుక్కోవచ్చు, లిటికేషన్లో పెట్టుకోవచ్చు. అందుకని ఆవిడకి ఆశ్రమం ఇస్తున్న వాళ్ళు, ఆవిడకి ఆ ఊర్లో బలం చేకూరుస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా బిగ్ బాస్ హౌస్లోకి తీసేసుకోండి నాగార్జున గారు, ఒకవేళ ఉంటే గనక. లేకపోతే అక్కర్లేదు. ఇంకోటి చెప్పమంటారా, ఇప్పుడు ఒక ఎస్ఐ గారు వస్తున్నారు, అలాగే ఒక లాయర్ని, ఒక రిటైర్డ్ జడ్జిను, ఇలాంటి వాళ్ళని కూడా పెడితే లోపలే ఎందుకమ్మా ఇలా చేసుకున్నారు, ఇలా చేయకుండా ఉంటే పోయేది కదా అని ఈయన కౌన్సిలింగ్ ఇచ్చే లోపలే వేరే జంట వచ్చేసి మాకు చెప్పేంతటి వాడివా నువ్వు అని చెప్పి, మీరు ఎలాంటి దానికి అసలు రైటింగ్ రాసి ఇది ఫాలో అవ్వండి అని చెప్పక్కర్లేదు. అసలు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ప్రజలందరికీ. మీరు చూడలేదు, చూస్తే అసలు బిగ్ బాస్ ఎక్కడికో వెళ్ళిపోతుంది మా కుటుంబాన్ని పెడితే కనుక. ఇంకా అసలు మీకు తిరుగు ఉండదు. ఆ బిగ్ బాస్ని మీరు తీసేయండి అని మిమ్మల్ని వచ్చి, ఏంటి ఇది బిగ్ బాస్ షోనా లేకపోతే వల్గారిటీ ఇలా ఉంటుంది ఇంత దరిద్రంగానా అని చెప్పి ఎప్పుడు పోలీస్ కేసులు అవ్వటం, గోళ్ళు అవ్వటం ఉంటుంటాయి. అందుకని నా మాట విని లోపల కలిసి ఉన్న వాళ్ళు లవర్స్ అందరూ విడిపోతున్నారు, లోపల బాగున్న వాళ్ళందరూ బయటకు వచ్చి విడిపోతున్నారు. ఇలా విడివిడిగా ఉన్న వాళ్ళు పోట్లాడుకుని ఎవరు కనపడతారా కత్తులు నూరేసి వేసేద్దామా అని చూసుకుని వాళ్ళందరినీ ఒక చోట పెట్టారనుకోండి సార్, సూపర్. అసలు మీది పెద్ద కుటుంబం ఎంతలాగో మాది కూడా చాలా పెద్ద కుటుంబం. ఈ మధ్యకాలంలో ఏంటి అంటే పిల్లల పెత్తనాలు వచ్చిన తర్వాత కొంచెం ఇలా అవుతుంది. దీంతోపాటు మీరు ఇంకోళ్ళని తీసుకోవాలి సార్, మా ఊరు ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళని, మా ఊరు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ని, మా ఊర్లో ఉన్న ఆవిడకి ఏమైనా ఆశ్రయం ఇస్తున్న పెద్ద మనుషులు అని చెప్పుకుంటున్న వాళ్ళని, మా ఫాదర్ని, దాన్ని, మా వాళ్ళందరినీ తీసుకుంటే అసలు సూపర్ డూపర్ హిట్ సార్ మీ బిగ్ బాస్ షో. ఆ మాట ఏనండి చక్కగా. దాంట్లో డ్యాన్సులు ఉంటాయా, పాటలు ఉంటాయా, తిట్లు ఉంటాయా, పురాణాలు ఉంటాయా, అన్ని రకాలు ఉంటాయి. మీరు ఏం అవసరం లేదు. మీరు పొద్దున మీరు పెట్టడం ఆలస్యం, బిగ్ బాస్ షోకి వచ్చి మీరు స్టార్ట్ చేయడం ఆలస్యం, ఎక్కడికో వెళ్ళిపోతుంది. మా బంధువులు అమెరికాలో, లండన్లో, యూరోప్లో అన్ని చోట్ల ఉన్నారు. ఇంకా అసలు అక్కడ చర్చ మామూలుగా ఉండదన్నమాట మీ బిగ్ బాస్ షో గురించి. ఇక నుంచి ఈసారి సీజన్లో ఇది స్టార్ట్ చేయండి. మీకు ఇలాంటి సీజన్ కలవాళ్ళు కావాలి అంటే నేను వెంటనే మనుషులను సప్లై చేసేస్తూ ఉంటాను. ఇట్లా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పోట్లాడుకుంటున్న వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిన తర్వాత కలుస్తారా, లేకపోతే ఇంకా జుట్లు పీక్కుని ఏమన్నా బయటకు వస్తారా? ఈ ఎస్ఐ గారు, ఈ లాయర్లు, ఈ జడ్జిలు, ఈ పెద్ద మనుషులు, ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఎలా ప్రవర్తిస్తారు లోపలికి వెళ్ళిన తర్వాత అని చెప్పి చూద్దాం సార్, నా మాటేనండి. అందుకని వీళ్ళందరినీ పెట్టి ఒక బిగ్ బాస్ షో అనేది కంపల్సరీగా చేయాలి. మీరు ఎక్కడ కాంట్రవర్సీ ఉందో, ఎవరు హైలైట్ అవుతారో, ఎవరు బాగా తిట్లు తిని సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్న వాళ్ళని తీసుకుంటారు. కానీ ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే మా ఊర్లో బాగా వైరల్ అవుతుంది మా కుటుంబమే. అది మీరు ఎంక్వైరీ చేసుకుంటే మా కుటుంబమే బాగా ఉన్నది, మా కుటుంబమే బాగా వైరల్ అవుతుంది, గొడవలు మా కుటుంబానికే, తగాదాలు మా కుటుంబానికే ఉన్నాయి. కాబట్టి మీరు పెట్టారనుకోండి అసలు అబ్బా రేటింగుల మీద రేటింగ్లు. అసలు మీకు రూపాయంగానే మా పిన్నులు, అత్తయ్యలు అందరూ పెద్ద పెద్ద ఇల్లు కట్టేసుకుని చక్కగా బ్రహ్మాండంగా సెటిల్ అయిపోతారు. తెలిసిందా? అందుకని వీళ్ళందరూ కలిస్తే సార్ మళ్ళీ ఇంకోటి, వాళ్ళు లేనప్పుడు వీళ్ళ మీద చెప్పుకోవడం, వీళ్ళు లేనప్పుడు వాళ్ళ మీద చెప్పుకోవడం ఉంటుంది చూసారా, అది బిగ్ బాస్ హౌస్లో ఉంటుంది అంటున్నారు. వీళ్ళైతే అసలు మీరు అలా కెమెరా ఎవరికి పెట్టాలా ఆ బిగ్ బాస్ హౌస్లో తెలియదు అనమాట. అలా గుంపులుగా చేరి అసలు వాళ్ళు చెప్పుకునే మాటలు ఉంటాయి, అసలు చెప్పుకునేవి ఒక్కొక్కటి అసలు చాలా దారుణంగా మీ బిగ్ బాస్ హౌస్లో ఎవరు చెప్పుకోని విధంగా ఉంటాయి. కల్పిత పాత్రలు ఉంటాయి, కల్పితంగా చెప్పుకోవడాలు ఉంటాయి. కాళ్ళు పడిపోని వాళ్ళకి ఎలా పడిపోయినాయో నమ్మించగల కెపాసిటీ, ఆ ఆస్తులు దొబ్బేని వాళ్ళు ఎలా దొబ్బేశారని క్రియేట్ చేయడం పద్ధతులు, ఆ ఆస్తులు కొట్టేసిన వాడేమో చచ్చిపోయి శుభ్రంగా మా ఫోటోకి ఫ్రేమ్ కట్టించుకుని గోడకు తగిలి ఆనందిస్తూ ఉంటాడు, వాడు బాగానే ఉన్నాడు, వాడి ఫ్యామిలీ బాగానే ఉంటుంది. నింద వేసిన వాళ్ళేమో నింద పడుతూ ప్రజల్లో తిరగాల్సిన పరిస్థితులు. ఇలా ఎన్నో రకాల మనుషులు సార్, అక్కడ ఎన్నో రకాల మనుషులు. అందుకని మీరు సీరియల్ అయితే సంవత్సరాలు కాదు, జన్మలు సరిపోవు. అట్లా కాకుండా ఇప్పుడున్న సీజన్లో బిగ్ బాస్ హౌస్ ట్రెండ్ బాగా అవుతుంది. అస్తయ్య గారు కూడా ముందుకు వచ్చేసరికి నాకు ఇవాళ కొత్త రకం ఆలోచన వచ్చేసింది. నేను ఒక లాయర్ గారిని తెస్తాను, రిటైర్డ్ జడ్జి గారిని తెస్తాను, మా ఊర్లో పెద్ద మనుషులను తెస్తాను,
ఆవిడికి సపోర్ట్ చేస్తున్న వాళ్ళని తెస్తాను, రెవెన్యూ డిపార్ట్మెంట్లో కొంతమందిని తెస్తాను, ఆవిడికి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా బక్రాగాడ్ లాంటి వాళ్ళని తెస్తాను. అలా కొంతమందిని తీసుకొస్తే అసలు లోపలికి వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ దొరకట్లేదు ఒకసారి. ఇప్పుడు సపోజ్ నా లాంటిది ఊరు వెళ్ళింది అనుకోండి, ఒకటి దొరికితే ఒకటి దొరకట్లేదు, ఒకటి దొరికితే ఒకటి దొరకట్లేదు. అదే బిగ్ బాస్ హౌస్లో దొరికేశారనుకోండి, 2 నెలల పాటు మంచి ఎంటర్టైన్మెంట్, చక్కగా జుట్లు పట్టుకుని కొట్టుకోవడాలు, కింద పడి దొల్లటాలు, స్విమ్మింగ్ పూల్లో తోసేసుకోవడాలు, అవి ఎన్ని రకాలుగా ఉంటాయో సార్. వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత విడిపోతారా, కలిసి ఉంటారా, వీళ్ళు ఎలా ఉంటారు? ఈ లోపల బయట ఉన్న పెండింగ్ కేసులు, కోర్టు కేసులు అన్నీ నేను అటెండ్ అయిపోతుంటాను. రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి నేను వెళ్ళి 3 డేస్ వస్తుంటాను. ఏమన్నా పోలీస్ కేసులు పెట్టుకుని ఏమైనా ఉంటే వాటిని క్లియర్ చేసుకుంటూ ఉంటాను. ఈ మధ్యలో ఏమైనా సెటిల్మెంట్లు, పెద్ద మనుషులు వచ్చి ఏమైనా దొడ్ల దగ్గరికి వస్తే నేను హ్యాండిల్ చేసుకోగలను. ఎందుకంటే మనకి కొంచెం ఆ రకమైన పలుకుబడి ఉంది, ఇబ్బంది ఏం లేదు. వీళ్ళు లోపల ఉన్నా వీళ్ళవన్నీ చూసుకోగలను. అది అందుకని ప్లీజ్ కొంచెం దయచేసి మా కుటుంబ సభ్యుల్లో మా ఫాదర్ వైపు ఉన్న వాళ్ళందరినీ తీసుకుని, మా బాబాయ్ కూతుర్ని, నాన్నగారిని అందరినీ తీసుకుని ఆ బిగ్ బాస్ హౌస్కి వచ్చేస్తాను సార్. వీళ్ళని తేవాలంటే ఒక బస్సు మాట్లాడాలి. అందుకని మనకి ఆ ప్రాబ్లం లేదు, బస్కి ఇబ్బంది లేదు కాబట్టి బస్సులో వేసుకుని ఒకే రోజు తీసుకొచ్చేస్తాను. మీరు చెప్పినట్టు వాళ్ళకి ఈ డ్యాన్స్లు బాంట్లు వేయకుండా వచ్చినప్పుడే ఎలా గొడవ పడాలి, ఎలా పడితే ఎలా ఉంటుందని తిట్టుకుంటూ వస్తుంటారు చూసారా, అది జనాలకి బాగా మసాలా ఎక్కుతుందన్నమాట. ఎవరికైనా ఎవరి ఇళ్లలో విషయాలే కదా కావాలి. బిగ్ బాస్ హౌస్ ఎందుకు చూస్తున్నారు చెప్పండి? రేపేం జరుగుతుంది, వీళ్ళు వాళ్ళు కొట్టుకుంటారా, ఈ గేమ్లో ఎవరు గెలుస్తారనే కదా చూసేది. అలాగే కుటుంబ సభ్యుల్ని పెడితే కనుక ఇప్పుడు వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు, ఎదుటి వాళ్ళు ఎలా ప్రవర్తించకూడదు, రేపొద్దున వాళ్ళిద్దరికి కొట్టుకుంటారా, ఈ విషయం వాళ్ళకి తెలుస్తుందా తెలీదా అనేది జరుగుతుంటుంది. ఏమంటారు? నిజమే కదా. మీరందరూ కూడా రెడీగా ఉండి బిగ్ బాస్ హౌస్ వెళ్ళడానికి, మా ఫ్యామిలీ రెడీగా ఉంది. ఇంకా మా ఫాదర్కి చెప్పలా, బట్టలు సర్దేసుకోమని చెప్తాను. బయట ఉండి మనం అందరం సప్లై చేద్దాం. మీ అందరి సపోర్ట్ ఉంటుందా మరి నాకు, మా వాళ్ళందరినీ బిగ్ బాస్ హౌస్లోకి పంపించడానికి? ఏమంటారు? రెడీనా?